హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బ్యాచిలర్ స్టైల్ అండి చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సింపుల్గా అండి, ఈజీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ 3/4 kg వరకు చికెన్ తీసుకున్నాను. అలాగే ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కూర కోసం ఒక కళాయి తీసుకొని అందులోని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, అలాగే కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని మొత్తం ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని టమాటాలు మెత్తగా అయ్యే వరకు, ఇలా సాఫ్ట్గా ఉడికే వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా మొత్తం ఇలా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు వేసుకున్నానండి. వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అండి చికెన్లో నుంచి వాటర్ ఇంకిపోయే వరకు ఇలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు కారం, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి అనేవి మనకు బయట కూడా సూపర్ మార్కెట్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయండి. వేసుకొని ఇలా మొత్తము చికెన్కి పట్టేలాగా, ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా ఇలా మొత్తం మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలండి ఉడికించుకోవాలి. ఆ కారం ఇదంతా చికెన్కి పట్టే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు తర్వాత ఇందులోనే గ్రేవీకి తగినంత వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను. వేసుకొని ఇలా మూత పెట్టుకొని మొత్తం కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని కొంచెం గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి కర్రీ అనేది. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా మొత్తం ఒకసారి ఇలా వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, చూస్తున్నారు కదా, బ్యాచిలర్స్ అండి ఎవరైనా సింపుల్గా ఈజీగా తయారు చేసుకునే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు గ్రేవీ అనేది చక్కగా కావాలనుకుంటే మరొక 10 నిమిషాలు ఉడికించుకోండి, సరిపోతుంది. నాకు ఇలా జొన్న రొట్టెల్లోకి అయితే ఇలా గ్రేవీ సరిపోతుందండి. అందుకే నేను ఇక్కడ ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మీకు ఇంకొంచెం తిక్కుగా కావాలంటే ఇంకోసేపు ఉడికించుకోండి, సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.